తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైన అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాలు ప్రజలు తమ సమస్యలను పరిష్కారాన్ని పొందుతున్నారు. ప్రజావాణి దరఖాస్తుల వెల్లువపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారమే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజాభవన్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణి కార్యక్రమానికి విస్తృత స్థాయి స్పందన వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి కానీ అక్రమాలు జరిగినాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా వారి సమస్యల పరిష్కారం దిశగా అయితే ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. మనం చూడవచ్చు ప్రజాభవన్లో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అడుగడుగున కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా సమస్యలు ఏ విధంగా వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్లే అంశాలపైన అయితే వారు పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తూ వారికి అన్ని రకాల సలహాలు సూచనలు ఇస్తే అయితే ముందుకు సాగుతూ ఉన్నారు. నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఇది 2016లో అప్లై చేస్తాం. అంటే 2016కి 2024కి ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు గుర్తించండి. ఇది నిజంగా పేదవాడు అని చెప్పి నాకు ఆ ప్రభుత్వంలో అన్ని చెక్ చేసి నాకు ఇచ్చింది. అయితే నేను పేదవాడైనప్పటికీ ఇల్లు లేక ఎన్ని సంవత్సరాల నుంచి నేను కిరాయిలు కట్టుకుని స్కూల్ ఫీజులు కట్టుకుని ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగాలు చేసి వాళ్ళేమో మమ్మల్ని ఇబ్బంది పరుస్తుంటారు. ఎన్ని కష్టాలు పడుతున్నా గవర్నమెంట్ స్పందించి మాకు ఇల్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం చేసినట్టుగా కానీ ఈ ప్రభుత్వం చేయకూడదని ఏదైతే మాకు అప్లికేషన్లు ఇచ్చారో 40,000 ఇల్లులు ఇంకా పెండింగ్లు ఉన్నాయో, ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయినాయో అవన్నీ కూడా నాలాంటి పేదవాడికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వాల్సిందిగా తక్షణమే దాని మీద మీరు చర్య తీసుకుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందరికీ అందిస్తానని చెప్పిన ప్రజాపాలన కాబట్టి మరి ఈ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ప్రతి ఒక్కరికి చెందాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో ఇల్లు ఉన్నా కూడా ఇల్లులు వచ్చినాయి. అది కార్పొరేటర్ల కోసం ఉన్న వాళ్ళ కోసం వచ్చిందా, ఎమ్మెల్యేల దగ్గర పనిచేసిన వాళ్ళకి వస్తుందా అది మాకు తెలియదు. కానీ చాలామందికి మాత్రం ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయండి. దయచేసి వెరిఫికేషన్ అవి కూడా వెరిఫికేషన్ చేయండి. అవి కూడా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు లేకుండా క్యాన్సిల్ చేసి ఇల్లు లేని వాళ్ళకి నిజంగా నిరుపేదలకి ఇల్లులు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను మార్ట్గేజ్ చేసి 1,20,000 లోన్ తీసి బ్యాంకు పేరా చేపేసి నా భూమి ఇప్పుడు నాకు పాని నెక్కలు కొత్త లెటర్స్ తీసుకురా అంటే మీ సేవలో కొత్త పాస్బుక్ రావడం లేదు సార్. తిరిగి మండల ఆఫీస్లో పోతే నీ కేసు రాస్తాం, నీ పేరు లేదు, నీ పేరు తొలగిపోయింది అని చెప్పి బాధ పెడుతున్నారు సార్. నేనే కాబీజ్ ఉన్నా, నేనే దుంతున్నా, నేను దాని మీదనే నాకు బతుకుతేరు. ఇంకా భూమి లేదు సార్. పిల్లలు భార్యలంతా మేము కుటుంబం పశువులు వ్యవసాయదారుని సార్. నేను అయితే మేము ఎన్ని బాధ పెట్టినా మాకు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు లెటర్ పేడ్ ప్రకారం పట్టా ఇచ్చారు సార్. ఆ లెటర్ పేడ్ జిరాజ్ కూడా పెడితే ఆమె నమ్మతలేదు. కర్తాల్ మేడం నీకు కేసు రాస్తా అది రాస్తా అంటే నేను సార్ పాదల్లో పడడానికే మా సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు సాయం చేస్తారు. అతను లెటర్ పేడ్ మీద నాకు గవర్నమెంట్ భూమి అది గైరాన్ భూమి నాకు పట్టా చేయాలని కోరుకుంటున్నాను సార్. జై హింద్. వ్యవసాయ భూములకు సంబంధించి ఏవైతే ఉన్నాయో గతంలో ఉచితంగా ఇచ్చినటువంటి భూములు, పేదలకు ఇచ్చినటువంటి భూములు కూడా లాక్కున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని పేర్లు కూడా మార్చలేని విధంగా అయితే ధరణిలో పూర్తి స్థాయిలో చాలా మార్పులు జరిగిన నేపథ్యంలో అయితే వాటన్నిటిని కూడా పరిష్కరిస్తూ తమకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ప్రజాభవన్ వేదికగా అయితే తమ సమస్యలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రజాభవన్ కొనసాగుతూ ఉన్నాయి. కెమెరామెన్ చైతన్యతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.